విజయనగరంలో పోస్టల్ బ్యాలెట్ తరలింపు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై కూటమి అభ్యర్థులు కలిశెట్టి అప్పలనాయుడు, పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. రాత్రి తహసీల్దార్ కార్యాలయం నుంచి స్ట్రాంగ్ రూమ్కి పోస్టల్ బ్యాలెట్ తరలించిన సమయంలో వివాదం తలెత్తింది. ఓట్ల కౌంటింగ్ సజావుగా జరిగేలా చూడాలని, రాత్రి జరిగిన ఘటనపై విచారణ చేపట్టాలని అతిథి విజయలక్ష్మి గజపతిరాజు కోరారు. అనంతరం జీఎన్టీయూలోని స్ట్రాంగ్ రూమ్లను అతిథి కలిశెట్టి అప్పలనాయుడు టీడీపీని పరిశీలించారు. పొలిటికల్ కదండి, అలాగైతే వాళ్ళందరూ కూడా వెళ్ళొచ్చు, ఎవరు పడితే వాళ్ళు వెళ్ళొచ్చు కదా. ప్రత్యేకంగా రూలింగ్ పార్టీ నుంచి వాళ్ళిద్దరే ఉన్నారండి అక్కడ, ఎంపీపీ అండ్ అల్లుడు, అంతే. ఎవరు లేరు అక్కడ, ఇంకా క్యాండిడేట్స్ లేరు, ఇండిపెండెన్స్ లేరు. ఎలాగా మెజారిటీ వాళ్ళకి వస్తున్న ఉద్దేశంలో వాళ్ళు తప్పు చేయడానికి అయితే నిర్ణయం తీసుకున్నట్టే కనబడుతుంది. ఇదందరూ ప్రజలందరూ కూడా. విజయనగరంలో పోస్టల్ బ్యాలెట్ తరలింపు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై కూటమి అభ్యర్థులు కలిశెట్టి అప్పలనాయుడు, పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. రాత్రి తహసీల్దార్ కార్యాలయం నుంచి స్ట్రాంగ్ రూమ్కి పోస్టల్ బ్యాలెట్ తరలించిన సమయంలో వివాదం తలెత్తింది. ఓట్ల కౌంటింగ్ సజావుగా జరిగేలా చూడాలని, రాత్రి జరిగిన ఘటనపై విచారణ చేపట్టాలని అతిథి విజయలక్ష్మి గజపతిరాజు కోరారు. అనంతరం జేఎన్టీయూలో స్ట్రాంగ్ రూమ్ను అతిథి కలిశెట్టి అప్పలనాయుడు పరిశీలించారు. రేటిదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, సౌజన్య, ఏదైతే నిన్నటి రోజున జరిగినటువంటి తహసీల్దార్ కార్యాలయం నుంచి స్ట్రాంగ్ రూమ్ కి పోస్టల్ బ్యాలెట్ తరలించే వ్యవహారం వివాదాస్పదంగా మారింది. జిల్లా విజయనగరం నియోజకవర్గ ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ మిగతా రాజకీయ పార్టీలకు సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తూ పోస్టల్ బ్యాలెట్లు తరలించారని, అదే సమయంలో అధికార పార్టీకి చెందినటువంటి వైసీపీ నాయకులు అక్కడ ఉన్నారని చెప్పి కూడా ఆరోపిస్తూ రాత్రి అంతా కూడా వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలోనే విజయనగరం ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు టీడీపీ నుంచి, అదేవిధంగా విజయనగరం అసెంబ్లీ అభ్యర్థి అతిథి గజపతిరాజు ఇద్దరు కలిసి కూడా ఎన్నికల అధికారికి అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. దీని మీద రాత్రి అంతా కూడా చర్చలు జరిగాయి. అదేవిధంగా వివాదానికి కూడా తెరతీసినట్టుగా అయింది. ఇప్పటికే దీనికి సంబంధించి విజయనగరం నియోజకవర్గం ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ అయితే వివరణ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా సంతృప్తి చెందిన టీడీపీ అభ్యర్థులు ఈ రోజు జిల్లా ఎన్నికల అధికారిని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా రేపు ఏదైతే కౌంటింగ్ ఉంది, కౌంటింగ్ కూడా సజావుగా జరగాలని చెప్పి కూడా కోరుతూ ఫిర్యాదు అయితే ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇదైతే కొంత వివాదాస్పదంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అధికార పార్టీకి అధికారులు అయితే ఇప్పటికీ కూడా సాయం చేస్తున్నారు, వాళ్ళ కన్సర్న్లోనే అధికారులు పనిచేస్తున్నారంటూ కూడా కూటమి అభ్యర్థులు ఆరోపణలు చేస్తున్న పరిస్థితుల్లో అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని చెప్పి కూడా కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు జరిగినటువంటి సంఘటనకు సంబంధించి కూడా ఇప్పటికే ఎన్నికల అధికారికి అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. రేపు జరిగే కౌంటింగ్ వ్యవహారం కూడా నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని చెప్పి దీని మీద కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తామంటూ కూడా అతిథి విజయలక్ష్మి అయితే ఇప్పటికే ప్రకటించడం జరిగింది. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ రాజు.